హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము చపాతి గోరుచిక్కుడు తాలింపు చేసుకుందాం. దానికి వచ్చేసి నేను ముందుగా గోరుచిక్కుడిని కొద్దిగా ఇట్లా ఉడకబెట్టేసుకున్నాను. చూడండి, ఇలా ఉడకబెట్టేసుకున్నాను. కొన్ని పల్లీలు వేసుకున్నాను అనమాట, ఒక గుప్పెడు పల్లీలు విత్తనాలు. ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను తాలింపు కోసము. కొన్ని జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. ఎండుమిర్చి 2 ఇలా తింటూ వేసుకుంటున్నా. ఆనియన్ ఒకటి చిన్నది ఇలా కట్ చేసి వేసుకుంటున్నా. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం. ఒక చిన్న టమాటో బాగా రెడ్గా అయినది వేస్తున్నా. కొద్దిగా కరివేపాకు బాగా మిక్స్ చేస్తాను. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా. కొద్దిగా పసుపు. ఇప్పుడు వచ్చేసి మనకి కొబ్బరి వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకున్నాను నేను. ఈ పౌడర్ వేస్తున్నా. ఇదే మనకి మెయిన్ మసాలా అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేస్తే. ఇలా ఒకసారి కలిపేస్తున్నాం. ఇది అనేది కొద్దిగా పచ్చివాసన పోవాలన్నమాట. 1 మినిట్ మగ్గితే చాలు. ఇప్పుడు వచ్చేసి మనం గోరుచిక్కుడు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఇవి దీంట్లోకి వేసేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి కారం వేసుకున్నాం. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను అన్నమాట. కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం. గ్యాస్ అనేది ఫుల్లోనే పెట్టేసుకోండి, లేకపోతే మనకి అడుగు అంటేసుకుంటాం. కొద్దిగా గ్రేవీ కావాలి అన్న వాళ్ళు కొద్దిగా వాటర్ వేసుకోండి. లేదు మాకు ఇలా ఫ్రైగా ఉంటేనే బాగుంటుంది అన్నది ఏం వేసుకోదండి, సరిపోతుంది. ఇలా ఫ్రై ఇలాగే బాగుంటుంది చపాతీలో. ఏమంటే మంట ఎక్కువ పెట్టుకోద్దండి. సో ఫ్రెండ్స్, మనకైతే గోరుచిక్కుడు తాలింపు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకైతే ఫైనల్గా గోరుచిక్కుడు తాలింపు అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లోకి పెట్టేసుకుందాం. టేస్ట్ చూద్దాం ఎలా వచ్చిందో. చపాతీ టేస్ట్ చేసి చెప్తా ఎలా వచ్చిందో. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ వస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.